master. And who can actually become a devotee? One who knows Krishna in truth, or the Supreme Lord in truth. కేవలము భక్తులైనప్పుడు మాత్రమే జన్మ మృత్యు అనే ఈ సైకిల్ నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. అతనే శుద్ధ భక్తుడు మాత్రమే గురువు స్థానాన్ని పొందగలుగుతాం. అలానే ఎప్పుడు మనం భక్తులు కాగలుగుతామంటే ఎప్పుడైతే మనం పూర్తిగా కృష్ణుడి గురించి అవగాహన అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనము మంచి భక్తులు కాగలుగుతాం. Next paragraph we're reading. We have many instances in history illustrating Rishabdev's instructions. Sukracharya was rejected by Bali Maharaj. Due to his inability to save Bali Maharaj from the path of repeated birth and death, Sukracharya was not a pure devotee. He was more or less inclined to fruitive activities, and he objected when Bali Maharaj promised to give everything to Lord Vishnu. Actually, one is supposed to give everything to the Lord, because everything belongs to the Lord. Consequently, the Lord advises in the Bhagavad Gita, Yat karosi yad asnasi yad juhosi dadasi yat tapasyasi kaunteya tat kurushva madarpanam. O son of Kunti, all that you do, all that you eat, all that you offer and give away, as well as all austerities that you may perform, should be done as an offering unto me. This is bhakti. Unless one is devoted, he cannot give everything to the Supreme Lord. Unless one can do so, he cannot become a spiritual master, husband, father or mother. Yes, bro. Up to that. వృషభదేవుని ఉపదేశములను వివరించినట్టి దృష్టాంతములు చరిత్రలో మనము పెక్కింటిని గాంచవచ్చు. జన్మ మృత్యు పథము నుండి తనను రక్షింపజాలని శుక్రాచార్యుని బలిమహారాజు పరిత్యజించింది. శుక్రాచార్యుడు విశుద్ధ భక్తుడు కాడు, కామ్యకర్మ వైపునకే మొగ్గు చూపెడివాడు. బలిమహారాజు సమస్తమును విష్ణు భగవానునకు అర్పింప వాగ్దానం చేసినప్పుడు అతడు అభ్యంతరము తెలిపాడు. సమస్తము భగవంతునికే చెందినది కనుక వాస్తవమునకు మనుజుడు అతనికే సర్వస్వమును అర్పింపవలను. కనుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం యందు ఇట్లు ఉపయోగించాను. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించిన, ఏది భజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను, ఏ తపస్సు నాచరించినను వాటన్నిటినీ నాకు అర్పణముగా వనరింపు. ఇదే భక్తి అనబడును. భక్తి భావనముతో అంకితము కానిదే ఎవడు భగవంతుని సర్వస్వమును అర్పింపజాలడు. ఆ విధముగా చేయనిదే ఎవరు గురువు, భర్త, తండ్రి లేదా తల్లి స్థానమును గ్రహింపజాలరు. బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే తమ భర్తలను పరిత్యజించింది. జన్మ మృత్యు సంకటము నుండి తన ఉద్ధరింపజాలని భర్త, భార్య పరిత్యజించిన వైనమునకు ఇది ఒక ఉపమానం. అదేవిధముగా ప్రహ్లాదుడు తన తండ్రిని పరిత్యజించాడు, భరతుడు తన తల్లిని పరిత్యజించాడు. దైవం అను పదము దేవతను కానీ ఆశ్రితుని నుండి పూజను గ్రహించు వాణిని కానీ సూచించును. సాధారణంగా గురువు, భర్త, తండ్రి, తల్లి లేదా గురుత్యులను తమను ఆశ్రయించిన వాణిని నుండి పూజను గ్రహింతురు. కానీ వృషభదేవుడు అట్టి కార్యమును నిషేధించుచున్నాడు. తండ్రి, గురువు లేదా భర్త తమను ఆశ్రయించిన వారిని జన్మ మృత్యువుల నుండి ఉద్ధరింపగలిగియుండవలను. లేనిచో తమ అధర్మ కార్యములకు వారు దూషితులు కాగలరు. గురువు శిష్యుని బాధ్యతను స్వీకరించినట్లుగా
లేదా తండ్రి తనయుని బాధ్యతను స్వీకరించినట్లుగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతులై తమ ఆశ్రితులను రక్షణ భారముని స్వీకరింపబలరు. ఆశ్రితుడైన వాడు నిరంతర జన్మ మృత్యు వలయము నుండి రక్షింపనంత వరకు ఆ బాధ్యతలను అన్నిటినీ న్యాయముగా పూర్తి కావించినట్లు కాజాలదు. So I'll just read this section which is left here. Similarly, the wives of the Brahmanas who were performing sacrifices gave up their relatives just to satisfy Krishna. This is an example of a wife rejecting a husband who cannot deliver her from the impending dangers of birth and death. Similarly, Prahlada Maharaj rejected his father, and Bharat Maharaj rejected his mother. Janani na sasyat. The word Devam indicates a demigod or one who accepts worship from a dependent. Ordinarily, the spiritual master, husband, father, mother, or superior relatives accepts worship from an inferior relative. But here Rishabdev forbids this. First, the father, spiritual master, or husband must be able to release the dependent from repeated birth and death. If he cannot do this, he plunges himself into the ocean of reproachment for his unlawful activities. Everyone should be very responsible and take charge of his dependents, just as a spiritual master takes charge of his disciple, or a father takes charge of his son. All these responsibilities cannot be discharged honestly unless one can save the dependent from repeated birth and death. So this, summarizing this next paragraph, are instances or examples where great devotees have rejected their spiritual master, their husband, their father, their mother, and or any other worshipable person, because they were not helping them or was in a position to actually help them to surrender unto the Supreme Personality of Godhead. సో ఇక్కడ ఏం చెప్పబడినంటే అంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చారనమాట. ఏ సందర్భాలలో భక్తుల్ని కానీ, తండ్రుల్ని కానీ, గురువుల్ని కానీ, అంటే గురు స్థానంలో ఉన్నారు కానీ నిజానికి ఆధ్యాత్మిక గురువు కాదు, అలాంటి గురువులు కానీ ఎవరైతే వాళ్ళని జన్మమృత్యు, ఇందాక ప్రభువు గారు చెప్పినట్టుగా జన్మమృత్యు ఈ సైకిల్ నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారో వాళ్ళని వీళ్ళు త్యజించారు. ఆ ఉదాహరణను ఇక్కడ సూచించబడింది. So, now it is easy to say that we should deliver our dependence from the cycle of birth and death. Everyone says that, talks about it. But how do we actually do that? So the process of doing it is to make it very easy. Or easy means natural for them to be like that. Do their activities in such a way that it is natural for them to be connected to Krishna. సో ఈ మధ్యన మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ఎవరైతే మన మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి మోక్ష ప్రదానించడం ఆర్ ఆ మార్గంలో తీసుకెళ్ళడం అనేది బాధ్యత. ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వాళ్ళ బాధ్యత. అది చెప్పడం చాలా సులువు, కానీ దాన్ని ఒక పద్ధతిలోకి తీసుకురావడం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అయి ఉండాలి. అంటే చాలా సహజంగా జరగాలి. భక్తి మార్గంలోకి వాళ్ళని తీసుకురావడము, భగవంతుడి గురించి చెప్పడము, ఆయన మీద ఆధారపడడం అనే పద్ధతి అనేది చాలా సహజంగా చేయాలి. The human form of life is actually achieved in which we can naturally, everyone in the human form of life will question,
Because only in the human form of life there is acquiring of knowledge. మానవ జన్మ వచ్చిన తర్వాత ఇది చాలా సహజమైనది అనమాట. ఏంటంటే ప్రశ్నించడం అనేది, ప్రతిదీ మనం ప్రశ్నిస్తాం అనమాట. So other animals also know, they also have indriyas. They have jnana indriyas and karma indriyas. But they do not remember things and they do not process it. So we will see that an animal will repeat the same mistake again. Some of them will learn certain things, but some of them will keep on repeating the same mistake again and again get beaten up for that. సో మనుష్య జన్మ కాకుండా వేరే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవి కూడా బయట ఏం జరుగుతున్నాయి అవి చూడగలుగుతాయి, అర్థం చేసుకోగలుగుతాయి. కానీ వాటికి జ్ఞాపక శక్తి, అవగాహన, వాటిని ప్రాసెస్ చేయడం అదంతా కూడా వాటికి కొద్ది కష్టం. అందుకని మనం చూస్తే అవి ఒక తప్పు చేసి వాటికి బాధపడినా కూడా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ ఉంటాయి జంతువులు అనేవి. They say that the elephant can sense water miles away. From miles away he can sense where is water. This is the capacity of an animal. A dog can sense. They say the dog can sense when the owner is coming home. 2 hours before that the owner is now coming home. ఒక ఏనుగు చూస్తే దానికి నీళ్ళు ఎక్కడున్నాయి అనేది కొన్ని మైళ్ళ అవతల దూరంలో ఉంటే కూడా నీళ్లు ఇది ఇక్కడి నుంచి గుర్తించగలుగుతుంది అనమాట, అక్కడ పలానా చోట తాగడానికి నీళ్లు ఉన్నాయి అని. అలానే ఒక కుక్క తన యజమాని ఆయన పని చేసుకునే స్థలం నుంచి బయలుదేరేటప్పుడే 2 గంటల దూరంలో ఉన్నా కూడా దానికి అర్థమైపోతుంది యజమాని బయలుదేరాడు, ఇంటికి వస్తున్నాడు అని. సో వాటికి చాలా ఈ అద్భుతమైన శక్తులు జంతువులకు కూడా ఉన్నాయి. But still they do not have the ability for knowledge. సో ఇంత గొప్ప ఎబిలిటీస్ ఉన్నా కూడా వాటికి జ్ఞానాన్ని ప్రాసెస్ చేసే ఎబిలిటీ మాత్రం లేదన్నమాట. So therefore in Rishabdev, in one of his previous verses, he's saying here that one will not be able to, I'm just looking for the verse here. Parabhavastavad abodhajatam, 5th verse, he says, Parabhavastavad abodhajatam, everyone is born ignorant. That is why we need, human form of life needs education. Everyone has to be told, don't eat this, don't do this, do like this, do like that. Why? Abodhajatam, he does not know what to do. So we were told, hey, don't put your nose, hand in your nose, finger in your nose, don't do this, don't do. Why? Because you don't know. So abodhajatam, parabhavastavad abodhajatam, yavat jigyasatam atmatattvam, yavat kriyastavad idam manovai karmatmakam yena sharira bandha. As long as one does not inquire about the spiritual life, values of life, one is defeated and subjected to miseries arising from ignorance. Be it sinful or pious, karma has its resultant actions. If a person is engaged in any kind of karma, his mind is called karmatmaka, colored with fruitive activity. As long as the mind is impure, consciousness is unclear. And as long as one is absorbed in fruitive activities, he has to accept a material body. Like to translate? Yeah. 5th, verse number 5. సో 5వ శ్లోకంలో ఋషభదేవుడు ఇలా చెప్తారు, జీవితం యొక్క ఆధ్యాత్మిక విలువలను గూర్చి విచారణ చేయనంత వరకు మనుజుడు
పరాజితుడై అజ్ఞానము వలన కలిగిన క్లేశముల పాల్గొను. పుణ్యకర్మ అయిన పాపకర్మ అయిన ఫలమును కలుగజేసే తీరును. కనుక మనుజుడు కర్మయందు నెలకొన్నప్పుడు అతడి మనసు కర్మాత్మకముని పిలువబడదు. మనసు అపవిత్రముగా ఉన్నంత వరకు చిత్తము అస్పష్టముగా ఉండును. అనగా అతడు కామ్యకర్మతుడై ఉన్నంత వరకు భౌతిక దేహమును స్వీకరింపవలసి వచ్చును. So it is the purpose or the intelligence or the understanding of people like parents, teachers, etc., how to make sure that their dependents actually follow a process naturally so that they become Krishna conscious or become spiritually conscious. సో అక్కడ గురువులది కానీ తల్లిదండ్రులది కానీ బాధ్యత ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి జ్ఞానాన్ని నేర్పించి భగవంతుడి గురించి చెప్పి వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వాళ్ళని తీసుకురావాలి. Srila Prabhupada writes in the first canto, first chapter, verse number 10, there he writes that there are 4 things that will sap the very vital energy of the human nature or human energy. 1:10. ప్రభుపాదుల వారు మొదటి స్కందం మొదటి అధ్యాయం 10వ శ్లోకంలో భాష్యంలో ఏం చెప్పారంటే 4. ఓకే 4 విషయాలు ఉన్నాయి. అది మనిషి యొక్క బాగా విలువైన శక్తిని లాగేస్తాయట. So he says overeating, over sense gratification, over dependent on another's mercy, and artificial standards of living sap the very vitality of human energy. So human energy, humans have this ability to gain knowledge, but they will not be able to actually execute that if they will be engaged in these 4 things. Can you repeat the 4 things? The 4 things are overeating, over sense gratification, over dependent on another's mercy, and artificial standards of living. సో ప్రభుపాదుల వారి 4 విషయాలు వల్ల మనిషి యొక్క ఏవైతే బాగా విలువైన శక్తి ఉందో వాటిని లాగిస్తాయని ఏం చెప్తున్నారంటే 4 విషయాలు ఏంటంటే ఎక్కువ తినటం, దాని తర్వాత ఎక్కువ మన ఇంద్రియాన్ని భోగించటం, మూడోది వేరే వాళ్ళ దయ మీద ఇతరుల దయ మీద బతకడం, నాలుగోది కృత్రిమంగా కొన్ని హంగుల్ని తెచ్చిపెట్టుకోవడం. అంటే మనకు ఉన్నదానికంటే ఉన్న స్థాయి కంటే ఇంకొద్దిగా ఎక్కువగా బతకాలనో లేకపోతే కృత్రిమంగా మన స్థాయిని చూపించుకోవాలని ఈ 4 విషయాలు మన ఏదైతే మన శక్తులు ఉన్నాయో వాటిని తగ్గించేస్తాయి. So the Vedic system was to be naturally doing these things. I don't know if you remember seeing our older generation of people. If they yawn, they get Ram, 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 Ram. They get hit somewhere. They immediately Ram, Ram, Ram. Krishna, Krishna, Krishna. Something happens. Sita Ram, Sita Ram, Sita Ram. Always it is. This was a part of their life. Oof, Ram, they'll say. Something's going on. Ram, So it was done naturally. Everything was naturally done. But today we have an artificial standard of living and artificial civilization. When these things become, you have to tell person, you have to chant Hare Krishna. You have to do this. You have to when you're in difficulty, chant Krishna's name. But previously, people would naturally do that. సో ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మన పెద్దవాళ్ళని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తుమ్మిన ఆవలిచ్చిన ఏదైనా చీమ కుట్టిన ఏదైనా సరే భగవంతుని తలుచుకునేవాళ్ళు. ఆవలిచ్చినా కూడా కృష్ణ కృష్ణ అని లేకపోతే రామ అని ఏదైనా కొట్టుకున్నా కూడా అప్పుడు వాళ్ళు సహజంగానే భగవంతుడి నామాన్ని
వాళ్ళు స్మరించుకునేవాళ్ళు, భగవంతుని స్మరించుకునేవాళ్ళు ఏ చిన్న విషయం జరిగినా, ఏ చిన్నగా ఏదైనా అయినా కూడా. కానీ ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాల్సి వస్తుంది అనమాట. హరే కృష్ణ జపం చేయండి, కూర్చోబెట్టి చేయాల్సి వస్తుంది. ఇదివరకు వాళ్ళకి అది సహజంగా ఉంది. సో making this natural for them to actually take shelter of Krishna is where the intelligence of the father, the parents or guru is how to make people, everyone naturally Krishna conscious. Naturally, it should become a natural thing. I'll give you one example. We had one person, one devotee. He was going to a Christian school. Now in this Christian school, there was a father who had become a father, but he was actually from a Brahmin family previously, but he converted to Christianity and he became a Christian, and he was wearing gown and everything, and he was instructing everyone Christianity. But he came from a Brahmin and a good background family. So whenever students would do something wrong, he's Christian, he's converted to Christianity. Whenever some children do something wrong, or they say, you tell me this, he gives a wrong answer. Sri Ramachandra. For him it was natural. Anything surprising, he would say Sri Ramachandra. This is how natural Krishna consciousness is. Yes. This is how natural it is. సో ప్రభు ఇందాక ఏం చెప్పారంటే, సో కృత్రిమంగా మన చుట్టూ మన సంస్కృతి కానీ మనం ఉండే సివిలైజేషన్ ఇదంతా ఉండడం వల్ల భగవంతుడిని సహజంగా స్మరించుకునే అలవాటు మనకు తగ్గిపోతుంది. సో గురువులు కానీ తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఈ సహజమైన వాతావరణాన్ని మళ్ళీ తీసుకురావాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏది కొట్టినా, ఏ చిన్న పని, ఏదైనా చిన్న బాధ వచ్చినా సరే భగవంతుని స్మరించుకుని. దానికి ఉదాహరణగా ప్రభు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏంటంటే ఇదివరకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి ఒక పిల్లవాడు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్గా మారాడట. అతను చర్చిలో ఫాదర్ అయ్యాడు, గౌన్ వేసుకొని తిరిగేవాడు, తెల్ల బట్టలు వేసుకొని తిరిగేవాడు. సో కానీ అతను బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చి ఏదో కారణం వల్ల కన్వర్ట్ అయ్యాడు. కానీ సహజంగా వచ్చిన అలవాట్లు ఏవైతే ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. ఎవరే పొరపాటు చేసినా సరే అది చూసి, అరే శ్రీరామచంద్ర ఏంటి ఇలా చేసావు ఏంటయ్యా అని ఆయన కూడా అలానే అనేవారు అన్నమాట. అంటే కన్వర్ట్ అయిపోయినా కూడా క్రిస్టియన్ కింద చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కాబట్టి ఏ పొరపాటు, ఏ చిన్న కాలికేదం తగిలినా కూడా ఆయన రాముడు కృష్ణుడిని తలుచుకున్నాడు. When we were small, we were told stories from Mahabharata. And in Mahabharata there is a story that snakes, they come. So when snakes come, then there is a whole story about what happened. And if snakes come for getting protection from snakes, and the snakes were protected also by that person, and his name was Astika. So they said that in Mahabharata it is said, whenever you have any problem with snakes, or you see some snake, or you're afraid at night, there may be some snakes, you say Astika, and go around and doing things, so that the snakes will not come next to you. So similarly, like this, people, fear is natural. So everything is connected to, so Astik is a great sage, and is connected in the Mahabharata. So you do that, or some other things there like that. Everything is connected to Krishna. సో చిన్నప్పుడు మహాభారతం కథలు చెప్పేవారట, వినేవారట ప్రభుజీ. సో దాంట్లో ఒక చిన్న కథ ఏంటంటే, ఆస్తిక ముని అని ఒక ముని ఉండేవాడు, ఋషిముని. ఆయన సర్పాలు వచ్చినప్పుడు వాటిని రక్షించేవాడు. సో మనం ఆ కథ చెప్పిన తర్వాత ఏం చెప్పేవాళ్ళంటే, సో నువ్వు కూడా బయట తిరిగేటప్పుడు ఎక్కడైనా పాములు అలాంటివి ఉన్న చోట తిరుగుతుంటే కనుక ఆస్తిక అని తిరుగుతూ ఉండు. సో దట్ ఆస్తిక ముని పేరు విన్నప్పుడు ఆ సర్పాలు, మా పాములు నిన్ను ఏం చేయవు అని. ఆ విధంగా మనం ఒక భక్తుల్ని తలుచుకుంటున్నాం. సో ఈ చిన్న చిన్న విషయాలు కూడా భగవంతుడి యొక్క భక్తుల్ని తలుచుకునే విధంగా
మన సంస్కృతి ఉండేది, సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ అలా ఉండేవాళ్ళు ఇదివరకు. So doing this, that is what is called sadhana bhakti. Sadhana, what is sadhana bhakti? Sadhana bhakti is to engage the senses in the service of the Lord in practice. By doing that, Srila Prabhupada writes, I'll just repeat it again because it is important to understand what we are doing. I just repeat this from Nectar of Devotion. Practice means, sadhana bhakti, that means practice, bhakti in practice. Practice means employing our senses in some particular type of work. Therefore, devotional service in practice means utilizing our different sensory organs in the service to Krishna. Some of the senses are meant for acquiring knowledge and some are meant for executing conclusions of our thinking, feeling and willing. So practice means employing both mind and the senses in practical devotional service. This practice is not for developing something artificial. For example, a child learns or practices to walk. This walking is natural, is not unnatural. The walking capacity is there originally in the child, and simply by a little practice, he walks very nicely. Similarly, devotional service to the Supreme Personality of Godhead is the natural instinct of every living entity. Even uncivilized men like the Aborigines offer their respectful obeisances to something wonderful exhibited by nature's law. And they appreciate that behind some wonderful exhibition or action, there is something supreme. So this consciousness, though lying dormant in those who are materially contaminated, is found in every living entity. And when purified, this is called Krishna consciousness. So atheist, you said. Practice. Practice means. సో ఇదే ఆచరణలో సాధనా భక్తి గురించి చెప్తున్నారు. ఇందాక మనం అనుకుంది ఏదైతే సహజంగా మనం పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళకి చేయాల్సిన అలవాట్లు ఏంటి, భగవంతుని తలుచుకునే మార్గాలు ఏంటి అని చెప్తున్నాం కదా. సో దాన్నే ప్రభుజీ సాధనా భక్తి అంటున్నారు. సాధనా భక్తి అంటే ఏంటంటే ఏదైతే మనం మన మనసుని, ఇంద్రియాలని ఆచరణలో అంటే భగవంతుడి మార్గంలో పెట్టే ఆచరణలో పెట్టగలుగుతామో, ఏదైతే ఆచరించగలుగుతామో దాన్నే సాధనా భక్తి అంటున్నారు. Therefore, devotional service in particular means utilizing our different sensory organs in service of to Krishna. So, మనం కృష్ణుడి యొక్క భక్తిలో మన జ్ఞానేంద్రియాలని, మన కర్మేంద్రియాలని పెట్టగలిగినప్పుడు దాన్ని సాధనా భక్తి అంటున్నారు. సో కొన్ని ఇంద్రియాలేమో మనము జ్ఞానాన్ని సముపాదన చేయడానికి ఉపయోగపడతాయి, కొన్ని ఏమో ఆ పనులు చేయడానికి ఉపయోగపడతాయి, సేవ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఆచరణ అంటే ఏంటి అంటే సింపుల్గా మన మనస్సు, మన ఇంద్రియాలు, మన కర్మేంద్రియాలు వీటన్నిటిని కూడా భగవంతుడి యొక్క ప్రాక్టికల్ డివోషనల్ సర్వీస్, సో ఆ భగవంతుడి యొక్క సేవలో పెట్టగలగాలన్నమాట. సో చిన్నపిల్లవాడు ఏంటంటే పుట్టిన కొన్ని రోజులు కొన్ని నెలలు అయిన తర్వాత తాకడానికి, తర్వాత నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదేమి కృత్రిమమైన అలవాటేం కాదు, బలవంతంగా ఎవరో చేయించట్లేదు, అది చాలా సహజమైనది. కొన్ని రోజులకి అతనికి లేచి నడవాలనిపిస్తుంది. సో ఇది కూడా అంతే, చాలా సహజమైనది అన్నమాట. భగవంతుడి పట్ల ప్రేమ, అతనికి సేవ చేయాలనేది మనిషికి చాలా సహజమైనది. ఈవెన్ కొంతమంది నాస్తికులైనా సరే ఏదైనా అద్భుతమైన భగవంతుడి యొక్క సృష్టి చూసినా, ప్రకృతి చూసినా, చెట్లని అప్పుడప్పుడు పర్వతాలు చూసినప్పుడు వాళ్ళకి కూడా కలుగుతున్నమాట, అబ్బా ఎంత బాగా సృష్టించారు, ఏదో శక్తి సృష్టించింది, భగవంతుని వాళ్ళు నమ్మకపోవచ్చు కానీ ఎంత అద్భుతంగా జరిగింది సృష్టి అని దానికి నమస్కరిస్తారన్నమాట. అది చాలా సహజం. సో సో ప్రాక్టీస్ in such a way that the same things that we do, that we're naturally going to do, like for example eating, sleeping, walking, doing all these things, when they are naturally turned by practice into Krishna, it becomes then that love for God
will start evolving. That is called sadhana bhakti. సో మనం ఏవైతే రోజు చేసే దినచర్యలు ఉన్నాయో, అన్నం ప్రసాదం తీసుకోవడం కానీ, పడుకోవడం కానీ, లేకపోతే అటు ఇటు తిరగడం కానీ, వీటన్నిటినీ చాలా సహజంగా ఎప్పుడైతే కృష్ణుడి వైపు పెట్టగలుగుతామో, మలచగలుగుతామో, అది సాధన భక్తి అవుతుంది. So coming back to how to, like for example, I'll give you the example that we had. Nowadays in every home there is television, or there is some kind of thing like that going on. Before television came, on usually in the evenings or on Saturday, Sunday, it was compulsory. Someone will come to visit you. Someone will be visiting you. So Saturday, Sunday, and then the family will be talking, and then they'll be all laughing and talking and serious discussions or whatever they will go on. And there'll be nice food being cooked. So in our area there, they will cook puris. And here we are all young boys, and puris means smell of puris, immediately our mouth is salivating, it's watering. But they will tell us, because we were students, we were going to school, so they will tell us, hey, you don't come here, you go and study. Here they are talking, laughing nicely, and making nice food and eating nicely, and you are telling the child what to do? Go study. Your exams are coming. You have not finished your homework. So what will happen? You may go there. At least I was there, but my mind was in what was going on, all the discussions, the laughing, smiling, whatever this damn going on. And I was like, poor fellow, I couldn't study. Okay. At least I was not able to study. Maybe someone very bright may have studied. I don't know if you studied or not. But my mind was always, in that. So after 1982-83, television came. That was Asian Games, and television came in every home. Then the same thing. Now people stopped coming to each other's houses. No more coming. Every evening, everyone will put television and sit down. And what they will tell me? Tell us, hey, why you come? Go and study. So this is an artificial way of trying to get the student to study. But instead, if you decide that evening we will stop everything, I will study, everyone in the family will sit down and study, and we will also, then the child will also naturally study. You don't have to force. This is how devotional service in practice. This is how they will develop the natural ability or the love for books and reading and knowledge. When they see, everyone, the whole atmosphere is such that there is culture of knowledge, study, quietness. Everyone is busy studying, understanding something, and discussing what they have studied or whatever it is. Then they will also be interested in. They'll eventually do it. But if you, hey, don't do this, go and study. You didn't bring good marks. Go study. Go study. Will they study? I mean, I didn't. Maybe you did. I don't know. It's difficult for everyone. సో ప్రభుజీ తన చిన్నప్పుడు విషయాలు చెప్తున్నారు. అప్పటికి ఇంకా ఇప్పుడంటే అందరి ఇళ్ళలో టీవీలు ఉన్నాయి, కానీ అప్పట్లో ఎవరిళ్ళలో టీవీలు అవి ఉండేవి కావు. సో అప్పుడు శనివారం కానీ ఆదివారం వచ్చిందంటే అందరిళ్ళకి చుట్టాలు, అతిథులు వచ్చేవాళ్ళు, లేకపోతే స్నేహితులు వచ్చేవాళ్ళు. పెద్దవాళ్ళందరూ కలిసి చక్కగా వాళ్ళు రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ ఆ రోజు ఏం తినాలి అని మంచిగా పూరీలు చేసుకునేవాళ్ళట, రకరకాల వంటకాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందరూ చాలా ఆనందంగా గడుపుతుంటే ఇంట్లో చిన్నపిల్లలు మాత్రం చదువుకోవాలి. వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుకుంటారు, మనం కూడా ఏదో వీళ్ళతో వచ్చి మాట్లాడదాం, లేకపోతే వంటింట్లో ఏం చేస్తున్నా చూద్దాం వస్తే వెళ్ళగొట్టేసేవాళ్ళు. వెళ్ళి చదువుకో, నీకు ఇక్కడ ఏం పని, నువ్వు వెళ్ళి ఆ గదిలో చదువుకో. సో అది అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు ఏమో అందరూ చక్కగా ఆనందిస్తున్నారు, కానీ పిల్లవాడు మాత్రం వాడు ఒక్కడే చదువుకోవాలి. అది కుదరని పని. అదేంటి, ఆ సిచ్యువేషన్ సహజంగా లేదు, కృత్రిమంగా ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాలకి టీవీలు వచ్చేసినాయి. 83-84లో టీవీలు వచ్చేసినాయి అందరి ఇళ్లలో. చుట్టాలు రావడం మానేశారు, కానీ టీవీలు చూడడం మొదలెట్టారు. సో సాయంత్రం అవ్వగానే అందరూ టీవీ ముందర కూర్చొని చూసేవాళ్ళు. కానీ పిల్లవాడి పరిస్థితి మాత్రం సేమ్ అదే. వాడు మళ్ళీ వీళ్ళతో పాటు వచ్చి కూర్చుందాము అంటే వాడిని ఎల్లగొట్టేస్తారు. ఒరే వెళ్ళి చదువుకో, నీకు అసలుకే మార్కులు సరిగ్గా రావట్లేదు.
సో ఇదంతా కూడా ఒక కృత్రిమైన పరిస్థితి, అంటే ఇది సహజంగా లేదు ఈ పరిస్థితి. అందరేమో ఒక పని చేస్తుంటే వీడు మాత్రం చదువుకోవాలి. సో ప్రభుజీ అంటుంది ఏంటంటే ఇలా ఉండకూడదు పరిస్థితి. సాయంత్రం అవ్వగానే అన్నీ పక్కన పెట్టి పెద్దవాళ్ళు కనుక, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కనుక వాళ్ళు కూడా చదవటం, భగవంతుడి గురించి చదవడం కానీ ఏదైనా జ్ఞానానికి సంబంధించింది చదవడం మొదలు పెడితే ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా అది అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా శ్రద్ధగా కూర్చొని చదువుకోవడము, వాళ్ళకి ఆ టైంలో సందేహాలు వస్తే వీళ్ళని అడగడం కానీ ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయని చెప్తున్నారు. It's 9:15, so we will end here. Time for prasadam. It is also natural. We should honor that. Then it is easy. Any comments or any collections or anything that we corrected? Astika Muni is Rishi. So what means Astika? He protected the snakes from when they were getting destroyed. He protected the snakes when he was getting destroyed. It's a whole. It's a long story in Mahabharata. Janmejaya was doing that. Janmejaya was performing. Yes, and then I think he wanted to get married to someone who has the same name. So he like that. All that thing happens, and so he became. Anyway, it's a long story. But when we chant that, so we get protection from snakes. The Mahabharata says that from now onwards, if someone is having what do you call it, snakes will attack or do something to you, then if you take the name of Astika Muni, then Rishi, what do you call it, you will get protected. The snakes will not affect you. Like that, for everything there was something to connected with the Lord, connected with the devotees. So everything was connected like that. So then it became Krishna consciousness was a natural thing. Mahaprabhu, you mentioned the 4 things in the Srila Prabhupada mentions in the Patti. Overeating, third one is dependency. So what kind of dependency? Over dependency on others' medicine? We are a consumeristic society today. For everything we are dependent on others. Electricity, you are dependent on electric powerhouse, power supply, power grid, national power grid, electricity board, all this you are dependent on them. Like for that, for your food you are dependent on a whole chain. Ashirvad is making atta in Madhya Pradesh and you are getting it here. Like that for everything. So everything that you utilize, today you don't make anything. You don't know how to make it, how to, anything that you utilize, you cannot, you do not source it yourself, neither do you, can you know how to repair it also. Anything that you use today, mobile phones, these things, that thing, can you repair anything? So we are completely dependent on others. And because we are dependent on that chain of activities to come to us, so therefore, we are not in control of our basic life and our lifestyle. And therefore, we become dependent on what they do and how they manipulate us. They can very easily manipulate us through these things. So you are not able to actually lead. Like for example, I'll give you another example. Today for water, previously water was, you dig a well or river or something, you get water. Now for water, you are dependent on so many things. Just understand, just think. For water, you are dependent on how many things? One thing in that whole process gets disturbed, the whole thing is disturbed. From your pipes to your taps to your, pumps, your sumps, your, overhead tanks and power, electricity, so many things are connected with that. So therefore, you are not in control of your life. Someone else is controlling. Whoever controls technology will control your life. Even if you don't like it, you will have to do what they are telling you to do. Nowadays we have become used to brushing with toothpaste. Do you know what is there? No one knows. Yes. And that is affecting us.
I'll give you one more example. I'm taking it to another level. Today's scientific studies, etc., have found that memory depends on water. I don't think you have heard about this. Memory depends on water. Water has a structure. Okay, pure water has a structure. Now, these are particular structures that you see of water when it is natural. But when you put it through, pumps and this and plastic and all that, the structure alters. So the water that you actually drink is not structured water. It is unstructured water. It is broken its structure. So you have crystalline structures. Water molecules have a structure. Now that structure has been broken. So therefore you will see that when people take the more artificial water you kind of take, which is unstructured water, memory and diseases, etc., will become more and more. Structured water is in your fruits and vegetables. Taken by the roots, they structure that water, even if it is unstructured water. They have a system by which nature will restructure it and absorbs it into your system. And that, when you take into your body, it starts putting your body back into its structure. And that consists of memory not just of what you have to study and just this memory. Everything that has gone on, any touch, any sensations, all that memory becomes a part of your system. So when that is disturbed, then people's understanding, because memory, as we said, ahara shuddho sattva suddhe, sattva suddhe dhruva smritihi. Your existence becomes pure, then your memory becomes very sharp. And when the memory becomes sharp, then you know how to cut the knots of this material world. Sarva granthinam vipramokshat. So that is why this whole system has to be done. When everything is now connected to Krishna, you do everything purely. Krishna has to be given everything pure. So when you do everything purely, you get into a structured life. From your mind to your senses to your water to your body, it becomes restructured. And that restructured situation is very conducive, it's very natural for devotional service. But when that structure is disturbed, then even the mother will not take care of his child. The child is mother naturally, as soon as sound comes for the child, even in a whole thing, in a big institution, if the child is saying ma, the mother will know, oh, my child is calling. Amma, immediately she knows which child is calling. So that is how that connection is there. That is the memory. That memory is, connectivity is there. That is called the memory. The touch sensation, immediately, oh, my child is calling. Even sleeping at night, the child, something, mother and father will wake up immediately and see what. So those connections are being broken now because of these artificial standards of over-dependence on others. So if you would depend on the natural cycle, these things come back again. Okay. And make some sense to you? If it's possible. సో శివానంద ప్రభుజీ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే వేరే వాళ్ళ దయ మీద అమితంగా ఆధారపడటం వల్ల వచ్చే నష్టం ఏంటి? ప్రభు క్లాస్ చెప్పేటప్పుడు 4 విషయాలు చెప్పారు. ఎక్కువ తినకూడదు, ఎక్కువ ఇంద్రియాలను భోగించకూడదు, అలానే ఈ విషయం. దాని గురించి ఇంకొద్దిగా వివరించమంటే ప్రభు చెప్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఇతరుల మీద ఆధారపడి ఉన్నాం. మనకు ఆహారం కూడా ఎక్కడి నుంచో, ఇప్పుడు ప్రభు ఆశీర్వాద ఆట ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ ఆశీర్వాద ఆట అనేది ఎక్కడో హర్యానాలో తయారయ్యి మన ఇంటికి వచ్చి మనం చపాతీలు చేసుకొని తింటున్నాం. అలానే మనకు మంచినీళ్ళు కావాలన్నా కూడా ఎక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వదిలితే అక్కడి నుంచి అయినా వస్తుంది, లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ మంచినీళ్ళు కొనుక్కుంటా. అవి ఎక్కడి నుంచి తయారైతే అవన్నీ మనకు తెలియదు.
ఈ మొత్తం సిస్టంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం ఇబ్బంది పడతాం. ఇదొకలాగా కాదు, ఇదివరకు ఒక బావి తవ్వుకొని అక్కడి నుంచి నీళ్లు తీసుకొని మనం తాగేసేవాళ్ళం, అక్కడ అయిపోయేది అలా. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి చిన్న విషయానికి కూడా మనం దేని మీద ఆధారపడుతున్నాం, అది ఎలా తయారవుతుందో ఎక్కడి నుంచి వస్తుందో మనకు అవన్నీ విషయాలు తెలియదు, అవగాహన లేదు. సో వాటిలో ఏ ఇబ్బంది వచ్చినా మనకి ఇబ్బంది. అలానే ఇప్పుడు ప్రభువు చెప్తుంది ఏంటంటే ఇంకొక విషయము, దీన్నే ఇంకొద్దిగా పై స్థాయికి వెళ్తే, ఇంకొద్దిగా ఒక స్థాయి వెళ్తే ఏంటంటే ఈ మధ్యన సైంటిస్టులు ఒక విషయాన్ని కనుగొన్నారట. అంటే మనం తాగే నీరు ఏదైతే ఉందో దాని సహజమైన దాని స్వరూపాన్ని కోల్పోతుంది. ఈ ప్లాస్టిక్ బాటిల్ వల్ల, ఈ పంపుల వల్ల కొట్టి వేరే వేరే పైపుల ద్వారా మనకు చేరేటప్పటికల్లా దాని స్వరూపాన్ని కోల్పోతుంది. దానివల్ల మన జ్ఞాపక శక్తి తగ్గుతుందని వాళ్ళ పరిశోధనలో తెలియదు. అది ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే మనం తినే ఆహారంలో ఏవైతే పండ్లల్లో కొద్దిగా నీటి శాతం ఉంటుందో దాంట్లో మాత్రం ఉన్న నీరు అలానే ఉంది, దాని స్వరూపాన్ని కోల్పోకుండా అలా. సో అది తిన్నప్పుడు మనకు మంచి ఆరోగ్యం కానీ మన మేధస్సు కానీ అది పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రభు అంటుంది ఏంటంటే సహజంగా మనం పండించినవి, న్యాచురల్గా మనకు దొరికేవి ఎప్పుడైతే కృష్ణుడికి మనం భోగం మనం నైవేద్యం పెడతామో ఆ నైవేద్యంలో అన్నీ కూడా చాలా శుద్ధంగా ఉండేటట్టుగా, ఎటువంటి కలుషితం చెడు లేకుండా మనం భగవంతుడికి నైవేద్యం పెడతాం. అలాంటిది మనం స్వీకరించడం అలవాటు చేసుకున్నప్పుడు మనలో ఈ మంచి లక్షణాలన్నీ వస్తాయన్నమాట. ఎందుకంటే ఆ పదార్థాలలో ఎటువంటి మార్పు చేర్పులు లేవు, అది ఎలా ఉండాలో సహజంగా అలానే ఉంది. సో సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రకృతి సిద్ధంగా ఉన్న వాటిలో మనం ఎటువంటి మార్పులు చేసినా అది మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఎలా అయితే ఇంకో ఉదాహరణ ఇచ్చారు, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఎంతమంది ఉన్నా ఎంత గోళం ఉన్నా పిల్లవాడు చిన్న కై అనగానే తల్లి గుర్తించి అతన్ని దగ్గర తీసుకొని చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి అలా లేదు. ఈ కృత్రిమ పద్ధతుల వల్ల తల్లి ఎక్కడుందో, పిల్లవాడు ఎలా ఉన్నాడో అతనికి ఆవిడకి ఇంకా పిల్లవాడికి సంబంధం కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అంటే ప్రభు చెప్తుంది ఏంటంటే ఈ బాగా వేరే మనం ఈ ఆర్టిఫిషియల్ అలవాట్ల వల్ల మనకుండే సహజ లక్షణాలు మనం కోల్పోతున్నాం. జ్ఞాపక శక్తి. So that is why two twins born together, they are always connected. They share the same, they are connected. Similarly, the mother who has
just trying to understand Panjan, translate Panjan. Same ugra karma. Yeah. సో ఇవన్నీ మనకి ఉగ్రకర్మగా చెప్పడం జరుగుతుంది. So society is going to become demoniac in these circumstances. But when we actually do the natural thing, then people will actually become inclined for all those things. That is the purpose of, and that is sadhana bhakti. You offer flowers, fruits, decorate the temple, decorate that place around the temple, you beautifully decorate it with greenery, plants, flower plants, and then all of that will become, your devotion will naturally come. కృత్రిమంగా ఎప్పుడైతే మనం ఈ కారాగారాన్ని పెడుతున్నామో అది మన యొక్క ఆశ్రిత ప్రవృత్తుల్ని పెంచుతూ ఉంటుంది. దానికి బదులుగా మనం ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఉంటామో ఈ ప్రకృతి ఇచ్చే వనరులు పాలు పళ్ళు ఇలాంటివన్నిటిని అర్పించడానికి మనం సిద్ధంగా ఉంటాం, సహజంగా జీవించడానికి ఉంటాము. అది మనకి సాధన భక్తి అవుతుంది. సాధన భక్తిలో మనం ఏం చేస్తాం, మనకి సహజ సిద్ధంగా ఏవైతే వస్తాయో వాటిని భగవంతుడి యొక్క ప్రీతి అర్థం భగవంతుడికి అర్పిస్తాం. And in that environment you like to spend your time there. You would like to, chant there, read there, sit there, talk to people there nicely. So that is what is required. That is natural devotion, not artificial, not pushing anyone so much. Naturally devotion service. అటువంటి ఒక వాతావరణంలో మనకి సహజ సిద్ధంగా మనకే అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రశాంతంగా వెళ్ళి కూర్చోవాలని, జపం చేయాలని చెప్పి భగవంతుడి యొక్క అంటే ఆ సమయం అంతా భగవంతుడి యొక్క చింతనలో మనం గడపాలని చెప్పి మనకి చాలా సహజంగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే కృత్రిమ జీవితాల్లో చేస్తూ ఉంటే మనం వాళ్ళకి ఒత్తిడి పెడుతూ ఉండాలి. ఇది చెయ్యి, అది చెయ్యి, భజన చెయ్యి, జపం చెయ్యి, ఇంకొక మిగతా సాధన కార్యక్రమాలు చెయ్యి అని చెప్పి మనం వాళ్ళకి ఒత్తిడి పెడుతూ ఉండాలి. కానీ ఈ ప్రకృతి సహజ సిద్ధమైన ప్రకృతిలో మనం ఎప్పుడైతే ఉంటామో అటువంటి వాతావరణంలో మనకి ఎటువంటి ఒత్తిడి అవసరం లేదు. మనమే సహజ సిద్ధంగా భక్తి చేయగలుగుతాం. So previously people would sit under a mango tree, under a water vriksha, peacefully sit down in the hot day, a little bit like this, and then there's nice air blowing. And the water vriksha and mango, they're naturally cooling trees. So now if you sit down there and then relax in the hot day, summer day, it is enjoyment there. మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే మన జనాలు అందరూ మామిడి చెట్లు, వడ్డ చెట్టు దగ్గర కూర్చొని ఒక ఎండాకాలంలో బాగా ఎండ ఉన్న రోజు అక్కడ కూర్చొని విశ్రామం చేసుకోవడం అనమాట. ఎండాకాలం అంటే అటువంటి ప్రదేశాల్లో ఆనందమైన ఉత్సవం అనమాట. అది ఒక I forget which year it was, the first time when this building was built. I think this building was not there. That building was where kitchen. The old kitchen is there. We had some program here. I forget what program it was. So inside that house was so hot, and I used to sleep under this neem tree here. I put my mosquito net up on the neem tree, and then I slept here peacefully. And there it was so hot. So the buildings make you so hot, so difficult to live in. And then you need fan and then AC and this and that. And then it's so difficult to chant your rounds in this kind of environment. You have to force yourself to do it. Whereas there, if you're living in the open, as the evenings come, you become very peaceful again. You chant, you peacefully read, and go to sleep, dreaming about Krishna. సో కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ మన వెనకాల ఏదైతే బిల్డింగ్ ఉందో అక్కడ ఒక కార్యక్రమం జరిగింది. ప్రభుజీ గారు చెప్తున్నారు తన యొక్క అనుభవాన్ని. అక్కడ ఉన్నప్పుడు ఆ లోపల చాలా వేడిగా ఉండిందండి. అంటే మనకి ఇక్కడ దగ్గరలో వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు కింద తన యొక్క దోమతాన్ని వేసుకొని అక్కడ చాలా ప్రశాంతంగా పడుకున్నానని చెప్తున్నారు. లోపల ఈ భవంతులన్నీ బిల్డింగ్లన్నీ ఏమిటంటే వేడిని పెంచేస్తూ ఉంటాయి. సో వేడిని పెంచడం వల్ల ఇటువంటి వేడి వాతావరణంలో, అసహజమైన వాతావరణంలో మన జపం అనేది సరిగ్గా చేసుకోలేదు. కానీ ఎప్పుడైతే సాయంత్రం అవుతుందో, కొంచెం చల్లబడుతుందో, అప్పుడు ప్రశాంతంగా బయట ఖాళీ ప్రదేశాల్లో, చెట్లు ఉన్న ప్రదేశాల్లో మనం ప్రశాంతంగా మనం జపం, ఇతర భగవత్ చింతన కార్యక్రమాలన్నీ చేసి భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడినే మనం కలగంటాం అన్నమాట నిద్రలో. So this is what, even now I was in Vrindavan for 1 month. It was so hot inside the room. We slept outside, peaceful, no problem.
no fan required, nothing, peacefully slept. గత నెలగా నేను ప్రభుజీ చెప్తున్నారు, ప్రభుజీ గారు బృందావనంలో ఉన్నారని చెప్పి అక్కడ రూమ్లో చూస్తే చాలా వేడిగా ఉంటుంది, బృందావనంలో చాలా వేడిగా ఉంటుంది. అండ్ ప్రభుజీ గారు బయట పడుకున్నారు, చాలా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఫ్యాన్లు ఏసీలు అవసరం లేకుండా. So basically what we are saying is that this is called sadhana bhakti. In practice, whatever you need, natural things you utilize for the service of the Lord. And then the devotion comes naturally. ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే సాధన భక్తి అంటే సహజ సిద్ధంగా మనకి ప్రకృతి ఇచ్చిన వనరుల్ని భగవంతుడి యొక్క సేవలో వాడడం. అప్పుడు మనకి భక్తి అనేది సహజంగానే వస్తూ ఉంటుంది. మనం ఏమంటారు కృత్రిమ ఒత్తిళ్ళని మన శక్తి పెట్టాల్సిన అవసరం ఉంది. Yeah, so it is 12 o'clock. India, almost 12. Very good. సో ఇప్పుడు 12 అయింది. couple of questions. Yes, Natural ఉండాలి కదా asking for current. There is no current. Current is stop. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ గారు 12 అయిపోయింది, ఇంకా వెళ్తాను, ఇక్కడితో ముగిస్తాను, వెళ్తాను. ప్రభుజీ ఇక్కడ ప్రకృతి చాలా అసాధ్యం, మీరు అన్నట్టు క్లాసులో విన్నట్టు చాలా బాగుంటుంది వాతావరణం. కానీ మాలాంటి వాళ్ళకి సాధన చేసుకోవడానికి తెల్లవారుజాము తప్పితే తెల్లారి లేచి నుంచి రాత్రి దాకా బిజీ సర్వీసులు చూస్తున్నాం, మనసు కొట్టుకుంటుంది, కానీ అలా చేయలేకపోతున్నాం. మేము ఎలా చేయాలి? So as you have said in the this is Madhuri's question. As you have said in the classes, we understand we have wonderful environment here, very peaceful, very natural. Except for the morning, it's becoming very busy for us, and we are not able to fully dedicate in practice of sadhana, essentially doing the sadhana. Although they are seeing this natural place, because of busyness due to various services, they are not able to take the benefit. So how to handle this? See, the more we use modern facilities, amenities, the more we will have less time. ఎప్పుడైతే మనం ఆధునిక వసతుల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామో అప్పుడు మన దగ్గర సమయం ఉండదు, చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. Like for example, I was living in the farm that was living in near Belgaum. We lived there for 20 years without electricity. 5-6 o'clock, everything closes down. Evening free. Only one lamp. Free. You can sit down peacefully outside, look at the stars, chant Hare Krishna. If you have time, read some books. Time from 5 o'clock, 6 o'clock in the evening to next day, 7, 8 o'clock, 9 o'clock, free, nothing. No one to disturb you. సో ప్రభుజీ గారు చెప్తున్నారు, బెల్గాం దగ్గర ఫామ్లో 20 సంవత్సరాలు ఉన్నారు ప్రభుజీ. 20 సంవత్సరాల వరకు వాళ్ళకి విద్యుత్ అనేది లేదంట. లేకపోవడం వల్ల ఏమయ్యేదంటే సాయంత్రం ఒక 5-6 ఆ ప్రాంతానికి అన్ని పనులు ముగించేసి ఒక్క దీపం వెలుగులో బయట కూర్చొని నక్షత్రాలను చూస్తూ ప్రశాంతంగా జాపం చేసుకోవడం, పుస్తకాలు చదువుకోవడం, మొత్తం పూర్తిగా సమయం ఉండేది. అప్పుడు సాయంత్రం 5-6 నుంచి తర్వాత రోజు పొద్దున్న 7 వరకు మనల్ని ఎవరు పిలిచేవాళ్ళు కానీ డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. And to make a phone call, we had to walk 1 kilometer. ఒక్క ఫోన్ చేయడానికి 1 కిలోమీటర్ నడవాలి. And in the rainy season, that also is difficult. వర్షాకాలంలో అది ఇంకా కష్టం. So, plenty of time for. But when we start using modern amenities, we become addicted to modern amenities, then lifetime will become less and less. మనం చాలా సమయం ఉంటుంది ఆ విధంగా ఉన్నట్లయితే, కానీ ఎప్పుడైతే మనం ఈ ఆధునిక వసతులను ఉపయోగించడానికి ఆసక్తి ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు మనకి సమయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. And this is what Prabhupada has said in the first canto, first chapter, verse number 10. Purport. He has said 4 things that will sap the very vitality of human energy. మనకి ఇదే శ్రీల ప్రభుపాద చెప్తున్నారు, మొదటి స్కందంలో మొదటి అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తున్నారు, 4 అంశాలు మనిషి యొక్క సారవంతమైన శక్తిని క్షీణించేలా చేస్తాయి అని చెప్పి. This morning we were saying these 4 things: overeating,
oversleeping, over sense gratification, overeating, over sense gratification, over dependence on others' mercy, and artificial standards of life. సో ఈ విషయాలు మనం పొద్దున్న చర్చించుకుంటున్నాము. ఎక్కువ తినడము, ఎక్కువ ఇంద్రియ భోగం చేయడము, ఇతరుల యొక్క దయ మీద మనం జీవితాన్ని జీవించడం, మరియు కృత్రిమ జీవన విధానాన్ని అలవర్చుకోవడం. They sap the very vitality of human energy. So human energy will be taken away by these things as soon as we start doing all these things. ఈ 4 అంశాలు మన యొక్క శరీరం యొక్క సారాన్ని క్షీణింపచేస్తాయండి. So as we are using more and more modern amenities and we are creating artificial standards of living, the more we are having problems. We don't have time, we are stressed out, we have diseases, we don't have friendship with our people. It's all because of this. One by one, these things are going to sap our very vitality. మనం చూసుకున్నట్లయితే ఈ ఆధునిక వసతులన్నీ వాడడం వల్ల మనకి సమయం ఉండట్లేదు, మనకి చాలా ఒత్తిడి పెరిగిపోతుంది, మనం మంచి సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నాం, మన మిత్రులతో మన వాళ్ళతో మనం సరిగ్గా సమయం కేటాయించలేకపోతున్నాం. ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మన యొక్క మానవ సారాన్ని క్షీణింపజేస్తుంది. So if we want to change this, we don't want to get involved like that. Minimize modern amenities. మనం ఇది మార్చాలనుకుంటే ఏదైతే ఆధునిక వస్తువులు ఉన్నాయో వాటిని తగ్గించేయాలి. If the machine gets spoiled, don't repair it. ఎప్పుడైతే ఒక యంత్రం పాడైపోతుందో దాన్ని అలా వదిలేయండి, దాన్ని సరి చేయకండి, బాగా చేయండి. If your mixie is not working, then you won't make dosa, no idli. And if you want to eat idli, then one day you will bring what you call the ravada, natural local. Then idli will become a festival. ఎప్పుడైతే మనకి మిక్సీ పాడైపోతుందో అప్పుడు దాన్ని బాగా చేయకండి. మిక్సీ పాడైపోయిన రోజు దోశ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది. కానీ ఒకవేళ ఇడ్లీ దోశ కావాలనుకుంటే మనకి రుబ్బురోల్లో తెచ్చుకొని దాంట్లో పిండి రుబ్బుకొని చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇడ్లీ దోశ ఒక ఉత్సవం అయిపోతుంది. సో లైక్ దట్ ఇఫ్ యూ సింప్లిఫై, ఈ విధంగా మనం సరళీకరించుకోవాలి. టైం విల్ బికమ్ మోర్, మనకి సమయం ఎక్కువ ఉంటుంది. If you have, one phone, 2 phones, 3 phones, and time will go. మనకి 1, 2, 3 అలాగా ఫోన్లు ఉండేసరికి సమయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. And we will not sleep properly also. ఈ విధంగా మనం సరిగ్గా నిద్ర కూడా పోలేము. So this is how we have to. ఈ విధంగా మనం దీన్ని పరిష్కరించాలి. బుక్ రీడింగ్కి ఎక్కువ టైం తీసుకోలేకపోతున్నప్పుడు ఎందుకంటే మంగళారతికి ముందు 2:30 to 4 దాకా జపం, అక్కడి నుంచి మంగళారతి, తర్వాత భాగవతం, 6 నుంచి సర్వీసులు, పగలైతే స్టిచ్చింగ్. ఎట్లా బిజీగా అంటే భగవంతు ఇంద్రియ భోగం ఏమి లేదు, డిపెండెంట్ లేదు వేరే వాళ్ళ మీద. ఎక్కువ సౌకర్యాలు కూడా ఆధునిక సౌకర్యాలు ఏమి ఉపయోగించుకోవట్లేదు. అట్లా సర్వీస్లో ఉంటే ఓకే. అయితే ఎక్కువ బుక్ రీడింగ్ అయితే ముందైతే రోజు 6 hours చేసేదాన్ని, ఇప్పుడు అంత చేయలేకపోతున్నాను. 2 hours కూడా బుక్ రీడింగ్ చేయట్లేదు, 1 hour కూడా చేయలేకపోతున్నాను. శ్రవణం కూడా చాలా తగ్గింది. ఇప్పుడు ఎక్కువ సేవలు చేస్తున్నారు, రైట్ నేను రామ్ చేస్తున్నాను. Mantali is asking specifically to her circumstance that in the morning she chants from 2:30 to 4 her rounds, then is having a small Bhagavatam class right after Mangalarati, then from 6 o'clock to the whole day she is engaged in various services, and she is trying to minimize the modern amenities, and all these services are connected to the devotional service. There is no materialistic or sense gratification involved in this. Her question is, previously she used to read 6 hours a day, every day book reading. Now she is not even able to do 2 hours. So whether doing these services the whole day, even at the cost of minimizing book reading, is that right? First and foremost, at this age that she is so busy, she is very fortunate.
సో ఈ వయసులో ఇంకా మీరు బిజీగా ఉండడం అనేది చాలా అదృష్టం మీకు. Because at this age, most people are just sitting down in front of television and becoming like couch potatoes. ఈ వయసులో చాలా మంది జనాలు ఏం చేస్తున్నారంటే టీవీ ముందు కూర్చొని ఉంటారు, ఉడికిపోతున్నారు అనమాట దుంపలు. They are drinking endless cups of tea and coffee and sitting in front of the television and wasting. So you are very fortunate that Krishna has given you so much service. మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఎన్నో కాఫీలు టీలు అలా సోఫాలో కూర్చొని తాగేసేసి జీవితాన్ని పాడు చేసేసుకుంటారు. కానీ మీరు చూసినట్లయితే మీకు కృష్ణుడు చాలా సేవలు ఇచ్చారు, కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. Secondly, whenever you are doing Bhagavatam class, when you are giving classes or whatever, if you actually churn the same Bhagavatam and every line of Prabhupada, if you churn, that itself is a lot of reading. ఎప్పుడైతే మీరు భాగవతం క్లాస్ ఇస్తున్నారో అప్పుడు అక్కడ ఉన్న ప్రతి పదాన్ని ఎప్పుడైతే బాగా క్షుణ్ణంగా పరిశీలనగా చదివి అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నిస్తారో, కవంతో మనం చిలకడం అంటారు కదా, ఎప్పుడైతే బాగా చదువుతాం భాగవతాన్ని, అదే చాలా ఉత్తమమైన అంటే చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించినట్టు అనమాట భాగవతాన్ని చదువుకోవడం అర్థం చేసుకోవడం. So Prabhupada's purports have to be churned like manthan, like churning butter. ప్రభుపాద యొక్క భాష్యాన్ని మనం ఎలా అయితే వెన్న తీయటానికి పెరుగుని చిలుపుతామో అలా చిలకాలి. And by churning, you will get so many nice things will come out. అలా చిలుపుతూ ఉంటే ప్రభుపాద యొక్క భాష్యాల నుంచి చాలా మంచి మంచి విషయాలు బయటకు వస్తాయి. When you churn the curd, the butter will come. మనం పెరుగుని చిలిపితే వెన్న వస్తుంది. And then there will be two nice things. One is butter and the other is buttermilk. మనకి ఇక్కడ రెండు విషయాలు వస్తున్నాయి, ఒకటి మంచి వెన్న వస్తుంది, మజ్జిగ కూడా వస్తుంది. So in the same way, if we spend our time actually churning Prabhupada's books, then so much will come. మనకి ఉన్న సమయాన్ని ప్రభుపాద వారి యొక్క పుస్తకాలను చదవటానికి ఉపయోగిస్తే అర్థం చేసుకోవటానికి మనకి చాలా నేర్చుకోవాలి. The rest you know what to do. దీని తర్వాత మీకు తెలిసి ఏం చేయాలి, సో గత 3-4 రోజులుగా మాధవ్ ప్రభు మనకి చాలా అమృతాన్ని పంచారు. క్లాసుల ద్వారా తమ యొక్క సాంగత్యం ద్వారా మనం మాధవ్ ప్రభుకి ఎంతో రుణపడి ఉంటాం. సో మన యొక్క కృతజ్ఞతని గట్టిగా ఒక 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం కీర్తించి తెలపాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. లౌడ్లీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. On behalf of all the devotees who were there from last 3 days, the devotees serving here at Kamyavanam, Sri Ram Prabhu, team led by Sri Ram Prabhu, we are very thankful to you, Mother Prabhu. So we are very happy to hear all these days, and I can firmly say that all these classes we are definitely going to hear them again and again and try to churn more so that we also get so many pearls of wisdom. Thank you very much. Thank you for hosting me and allowing me to come. Very good. Allowing me to come be a part of this. Thank you. His grace, Mother Prabhu ki jai.